ఓకే. సో, ఇవాళ టాపిక్ ఫేజ్ 3లో డేటా స్ట్రక్చర్స్ ఓవర్‌వ్యూలో మినీ ప్రాజెక్ట్స్. లైక్ స్టూడెంట్ మార్క్ రిపోర్ట్ కావాలి. అంటే లైక్ ఈ ఎగ్జాంపుల్‌లో ఆష ఆహ్, 90 మార్క్స్ స్కోర్ చేసింది. సో, రవి 85 మార్క్స్ స్కోర్ చేశాడు. అలా కావాలి. అలా రిపోర్ట్ కావాలన్నప్పుడు మనకి ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, మార్క్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక డిక్షనరీ ఫార్మాట్‌లో ఉంటుంది. అది దాన్ని మనము స్టూడెంట్స్ అనే వేరియబుల్‌లో సేవ్ చేస్తున్నాము. సో, ఇప్పుడు నేమ్, మార్క్స్ ఆ స్టూడెంట్స్ ఐటెమ్స్‌లో ఏముంటాయి? కీస్, వాల్యూస్, నేమ్స్, మార్క్స్. సో, మనకి ప్రింట్ చేసేటప్పుడు ఆ నేమ్ వేరియబుల్, మార్క్స్ వేరియబుల్ అని చెప్పి అలాగ ప్రింట్ చేస్తే ఫంక్షన్ యూజ్ చేసి సో, మనం అనుకున్న ప్యాటర్న్‌లో అట్లా సేవ్ అవుతుంది. సో, అలాగా మొత్తం డీటెయిల్స్ అని స్టూడెంట్స్ వాళ్ళ మార్క్స్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, నెక్స్ట్ షాపింగ్ కార్ట్‌లో లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఒక లిస్ట్‌లో కార్ట్ అనే లిస్ట్‌లో. సో, మనకేందంటే ఆ ఐటెమ్స్ అన్నీ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయనే దాన్ని డిస్‌ప్లే చేయాలి. ఐటెమ్ ఇన్ ద కార్ట్ మిల్క్ ఐటెమ్ అలాగా డిస్‌ప్లే చేయాలి. సో, డిస్‌ప్లే చేయాలి అన్నప్పుడు మనం ఫర్ ఈచ్ ఐటెమ్ ఇన్ దట్ కార్ట్ అనేది తీసుకొని అంటే ఐటెమ్‌లో ఈచ్ ఐటెమ్ ఒక్కొక్క లూప్‌లో వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఐటెమ్ అనేది దాంట్లోకి వెళ్తుంది. సో, ఇలా కాకుండా మనకి ఐటెమ్ ఇన్ ఫస్ట్ ఐటెమ్ అలా కావాలి అన్నప్పుడు అనే వేరియబుల్ డిఫైన్ చేసుకొని దాన్ని మనం ప్రింట్ స్టేట్మెంట్‌లో పాస్ చేసుకొని దాన్ని ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. లెంత్ లిస్ట్ లెంత్ ఎంత దాకా ఉందో అంత పెట్టుకొని లూప్‌లో పెట్టుకొని కూడా చేయొచ్చు.